బాండీ బీచ్ ఘటనలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఇద్దరు తండ్రి కొడుకులు అని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో తండ్రి మరణించాడని, అతడి కొడుకు 24 ఏళ్ల నవీద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. నవీద్ పరిస్థితి ఇప్పుడు క్రిటికల్గా ఉందని వెల్లడించారు. ఈ దాడిలో 15 మంది పర్యాటకులు మృతి చెందగా 40 మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఓ 10 ఏళ్ల పాప, ఒక బ్రిటిష్ పౌరుడు ఉన్నారు. ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని బాండీ బీచ్లో పర్యాటకులంతా సేద తీరుతున్నారు. అంతలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికొచ్చి విచక్షణారహితంగా కాల్పులు మొదలుపెట్టారు. ఓ ఉగ్రవాది చెట్టు చాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ దాడిలో కొందరు టూరిస్టులు చనిపోగా మరికొందరు గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో 43 ఏళ్ల అహ్మద్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి పోరాడాడు. మెరుపు వేగంతో వెనక నుంచి వచ్చి ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకున్నాడు. అతడి చేతిలోని గన్ను లాక్కుని తిరిగి అతడికే ఎక్కుపెట్టాడు. ఉగ్రవాది చేతిలోని గన్ను అహ్మద్ లాక్కోవడం గమనించిన మరో టెర్రరిస్ట్ అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో అహ్మద్కు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోవడంతో ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ఒక టెర్రరిస్ట్ను మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది 26 ఏళ్ల నవీద్ అక్రమ్ను అదుపులోకి తీసుకున్నాయి. స్థానికులు, పోలీసులు అహ్మద్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడిన అహ్మద్ను అంతా రియల్ హీరో అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడు సామాన్య పౌరుడని, పండ్ల దుకాణం పెట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాడని అంటున్నారు. అలాంటి వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఉగ్రవాదులతో పోరాడటం సూపర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆస్ట్రేలియా బాండీ బీచ్ ఉగ్ర ఘాతుకంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీన్ని హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు అగ్రరాజ్య అధినేత. ఉగ్రవాదులతో ప్రాణాలకు తెగించి పోరాడిన పండ్ల వ్యాపారి సాహసాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఆస్ట్రేలియాతో తమకు అద్భుతమైన అనుబంధం ఉందన్నారు.